ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. చింతామణి శాస్త్రం, గవ్వల శాస్త్రం, ఆ కర్కట రాశి వారి పేరు మీద ఎలా ఉందో శుభయోగం అశుభయోగం గవ్వల శాస్త్రం గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. కర్కట రాశి వారి పేరు మీద గవ్వలు పడ్డాయండి. 6 గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి వారి పేరు మీద. కర్కట రాశి వారి జాతకానికి శుక్రస్థానం మంచిగా ఉంది కాబట్టి చాలా వరకు ఆరోగ్య యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, ధనయోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది, కుటుంబ యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజయోగంలో అంటే రాజకీయ యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ యోగంలో కలిసి రాకపోయినా వాళ్ళ కీలకమైన ఒక పాత్ర లభించే అవకాశం ఉంది. వారి మాట చలామణి అవుతుందండి. ధనం ఖర్చు అయినా సరే వీరికి అష్టమ శని ప్రభావం ఉన్నా కానీ గురుబలం ఉంది కాబట్టి ఎక్కడ పోయినా ఏ పని చేసినా వీరికి మాత్రం గౌరవ మర్యాద లభించే అవకాశం ఉంది. చాలా వరకు వీరికి నరదిష్టి చాలా ఉంటుంది కానీ తగిలే అవకాశం ఉండదండి. వీరికి మనోవాక్య ఫలసిద్ధి ప్రాప్తిరస్తూ ఉంటుంది. అంటే వీరి మనసులో అన్నది ఎవరితో చెప్పింది అనుకున్నది తప్పకుండా పని చేసే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన శక్తి చాలా ఉంటుందండి వీరి పేరు మీద, భూమి నుంచి ఆకాశం దాకా. కానీ వీరి జాతకంలో వివాహ విషయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయండి. అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి అష్టమ శని ప్రభావానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు అష్టకష్టాలు పాలుపాకుండా, అష్టకష్టాలంటే ధనయోగంలా, సంసార యోగంలా, సంతాన యోగంలా, కుటుంబ యోగంలా, అలాగే మాత్రం వృత్తి యోగంలా, అలాగే ఆరోగ్య యోగంలా, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యాయోగంలా, అలాగే ప్రేమ విషయంలో ఈ 8 అష్టదిక్కుల నుంచి తిప్పలు రాకుండా తప్పాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు శనేశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిదండి. ఆశ్లేష నక్షత్ర జాతకులైనా సరే, అలాగే పుష్యమి నక్షత్ర జాతకులైనా సరే పూజ చేపించుకోవడం చాలా మంచిది. వీరి మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాలు దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి వస్తుందండి. 6 గవ్వలు పడ్డాయి మొదటిసారి, రెండవసారి వస్తుందండి. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. దారిద్ర్య బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశం ఉంది. పంచగ్రహ కూటమి యోగ బలం ఉంది కాబట్టి వీరి పేరు మీద చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశాన యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే బిల్లులు వేసుకునే అవకాశం ఉంది వీరి జాతకంలో. ముఖ్యంగా వీరి జాతకంలో చంద్రమహారదశ కాబట్టి మాత్రం కర్కట రాశి వారి జాతకంలో ఖచ్చితంగా శివపార్వతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా మంచిది. వీరు ప్రతి దేవుడిని ప్రతి వారందరినీ నమ్ముతారండి. నమ్మి లాస్ట్కి ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందనుకో దేవుళ్ళని కూడా నమ్మరు, మనసుని కూడా నమ్మరు. ఓ రకంగా మానసికమైన బాధలు చికాకులు పడే అవకాశాలు ఉంటాయి. సైన్స్ పరంగా కూడా చాలా మేధావితనం ఉంటుంది వీరికి. జ్యోతిష్ శాస్త్రపరంగా కూడా చాలా లాంగ్ ఆలోచన చేస్తారండి. మూడోసారి గవ్వలే చూద్దామండి. ఇప్పటివరకైతే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 11 గవ్వలు పడ్డాయండి. మూడోసారి గవ్వలే చూద్దాం. మూడోసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. కరెక్ట్ మాత్రం విష్ణు విశ్వ బ్రహ్మ యోగం పడ్డది వీరి జాతకానికి. విష్ణు అలంకార ప్రియుడు, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, బ్రహ్మదేవుడు త్రికాలాగ్నుడు కాబట్టి వీరి జాతకానికి విష్ణుమూర్తి ఆశీర్వాదన, అలాగే ఈశ్వరుడి ఆశీర్వాదన, అలాగే మన తలరాత రాశి బ్రహ్మదేవి ఆశీర్వాదన, అలాగే పార్వతీమాత, అమ్మవారు, జగన్మాత, లక్ష్మీదేవత అమ్మవారు, అలాగే సరస్వతి దేవత, విద్యాదేవత అందరి ఆశీర్వాదం తప్పక ఉంటుంది కాబట్టి విద్యార్థులకు, కళాకారులకు, క్రీడాకారులకు అందరికి మంచిగా అయ్యే అవకాశం ఉంది. అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు అష్టమ శని ప్రభావానికి మాత్రం వీరు శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభకరం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.